నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు ఆ ఓషలతో కూడినటువంటి ఆ మహాపర్వతాన్ని సంబోధించాడు.
సంబోధించి రాముడి యొక్క కార్యాన్ని కోసం కదా నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు ఆ ఔషధులు అనేటువంటి వాటిని కనిపించకుండా అదృశ్యం చేస్తున్నావు. కిమేతదేవం సువినిశ్చితం తే రాఘవే నాసి కృతానుకంప. రాముని యందు నీకు అనుకంప, దయ అనేటువంటిది లేదా నీకు? పశ్చాద్య మద్బాహుబలాభిభూతో వికీర్ణమాత్మానమథో నగేంద్ర. ఇప్పుడు చూడు, నేను నా బాహుబలంతో నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను నిన్ను. ఎందుకంటే రాముని కోసం, ఆయన కార్యం కోసం నేను వచ్చాను. అలాంటిది నువ్వు నీ మీద ఉన్నటువంటి ఆ ఔషధుల్ని ప్రకాశింపజేయకుండా, కనిపించకుండా చేస్తున్నావు. అందుకని నిన్నే పెకలించి వెళ్ళిపోతాను నేను అని అన్నాడు ఆ పర్వతంతో. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకౌటం జ్వలితాగ్రసానం ప్రగృహ్య వేగాత్ సహసోన్మమాథ. అలా చెప్పాయన ఆ పర్వతాన్ని మనం చాలా తేలిగ్గా ఎలా అయితే ఒక చిన్న రాయిని చేత్తో ఎత్తుతామో అలాగా ఆ పర్వతాన్ని పెకలించేశాడు చేత్తో. అది పెద్ద పర్వతం, ఎన్ని యోజనాలు ఉంది చెప్పాడు కూడా పైన. ఇంతకుముందు చెప్పాడు ఏమనంటే ఆ పర్వతం మీద ఆ ఔషధుల కోసం 1000 యోజనాల దాకా ఆయన తిరిగాడని చెప్పేసి. మరి 1000 యోజనాలు తిరిగాడంటే ఆ పర్వతం మీద, ఆ పర్వతం ఎంత పెద్దదై ఉంటుంది? అంత విస్తీర్ణమైనటువంటి పర్వతాన్ని దాన్ని పెకలించేశాడు. పెకలించేసి అందులో ఎన్నో ధాతువులు ఉన్నాయి. ఆ పర్వతంలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి, బంగారం సువర్ణంతో కూడినటువంటి ధాతువులు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి ఇక్కడ. ఆ శిఖరాలతో కూడినటువంటి దాన్ని పైకి పెకలించి చేస్తే ఆ పర్వతం యొక్క పైభాగం చాలా ప్రకాశమానంగా ఉందన్నమాట. దాన్ని తీసుకుని పైకి లేచాడు ఆయన. సతం సముత్పాట్య ఖముత్పతాపపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్. ఉత్పాట్య అంటే పెకలించి అని అర్థం. ఉత్పాట్య కింద నుంచి పెకలించి పైకి ఎత్తాడు. సతం సముత్పాట్య, అతను ఆ పర్వతాన్ని పెకలించి పైకి ఎత్తి ఖం ఉత్పపాత, ఆకాశంలోకి లేచాడు పర్వతంతో పాటు. లేచి దానివల్ల విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్, సురులు అసురులు అందరూ కూడా భయపడిపోయారట. అంత పెద్ద విశాలమైనటువంటి పర్వతాన్ని పెకలించి ఆకాశంలోకి ఎత్తేసాడంటే అందరూ ఉనికిపోయారన్నమాట. సురాసురులు అందరూ కూడా చేసేప్పుడు ఆయన స్తోత్రం చేశాట. సంస్థు యమానః ఖచరైరనేకై. ఖచరాహ అంటే ఖమ్ అంటే ఆకాశం, ఖచర అంటే ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళందరూ. ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళందరూ అంటే మరి మనం ఆకాశంలోనే ఉన్నాం. అదేమిటండి, మనం భూమి మీద ఉన్నాం కదండి. మన భూమి ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఎవరైనా అందుకనే ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, సర్వమిత్యాకాశే, సమస్తము ఆకాశం నందే ఉంది అని చెప్పి ఆ వాక్యానికి అర్థం. ఆకాశంలోనే అన్నీ అవ్యక్తంగా ఉంటాయి, ఆకాశంలోంచి వ్యక్తం అవుతూ ఉంటాయి. వ్యక్తమైన తర్వాత కొంతకాలం ఆకాశంలోనే నిలుస్తాయి, మళ్ళీ ఆకాశంలోకి లీనమవుతాయి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, లోపల బయట అంతా ఆకాశమే. సర్వమిత్యాకాశే అంటే అంతా కూడా ఆకాశమే.
ఈ ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచరా అంటే ఆకాశంలో తిరిగేటువంటి జీవులు. ఆకాశంలో తిరిగేటువంటి జీవులు అంటే మనకు కనిపించేటువంటి పక్షులు అవి మాత్రమే కాదు, మన కంటికి కనిపించకుండా ఉండేటువంటి మహానుభావులు, అదృశ్య రూపులు ఎంతమంది ఆకాశంలో తిరుగుతూ ఉంటారు, ఆకాశయానం చేస్తూ ఉంటారు. అందుకని సంస్తూయమాన కచరైరనేకై, అనేక విధములైనటువంటి ఆకాశ సంచారులైనటువంటి వాళ్ళ చేత సంస్తూయమాన స్తోత్రం చేయబడుతున్నాడు. జగామ వేగాద్ గరుడోగ్రవేగ, ఆ పర్వతాన్ని పైకి ఎత్తి పట్టుకుని ఎంత వేగంలో వెళ్ళాడంటే ఉగ్రవేగం. ఎలాంటిది? గరుడ ఉగ్రవేగ. గరుత్మంతుడి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి వేగం ఎలా ఉంటుందో అంత వేగంతో వెళ్ళాడు. అంటే అప్పుడు గరుత్మంతుడిలో వెళ్ళాడు అనమాట ఆయన. అంటే గరుత్మంతుడు ఆయన వేదాత్మకుడైనటువంటి వాడు, స్వామి యొక్క వాహనం అయినటువంటి వాడు. సృష్టిలో ఉన్నటువంటి కొలతలన్నీ కూడా ఆయన రెక్కలుగా ఉంటాయి. అందుకని ఆయన సుపర్ణుడు అంటారు. ఆయన వేగం అనేటువంటిది అనూహ్యమైనటువంటి వేగం. ఇప్పుడు ఈయన కూడా గరుత్మంతుడి యొక్క వేగంతో వెళ్ళాడంటే గరుత్మంతుడు అయిపోయాడు అన్నమాట. ఈయన వెళ్ళాడు ఆ వేగంతో పర్వతాన్ని పైకెత్తేసి. స భాస్కరాధ్వానం అనుపపన్నస్తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌ తదా భాస్కర సన్నికాశో రవే సమీపే ప్రతిభాస్కరాభ. సూర్యుడితో సమానమైనటువంటి వెలుగుతో సూర్యుడిని భాస్కర అంటారు. భా అంటే వెలుగు, భాస్కర అంటే వెలుగుగా వ్యక్తమయ్యేటువంటి వాడు, వెలుగుని ఆ వెలుగుని బయటికి చేసేటువంటి వాడు, అంటే రేడియేటింగ్ అన్నమాట. అది భాస్కరుడు అంటే. సూర్యుడికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదస్సో భాను స్వర్ణ రేతా దివాకర. ఇది రోజు మనం చదువుతూ ఉంటాం ఆదిత్య హృదయంలో. మళ్ళీ ఇందులో ఆదిత్య హృదయం వస్తుంది ఇంకొన్ని అధ్యాయాల తర్వాత. ఇందులోదే అది ఆదిత్య హృదయం. ఎక్కడిది? వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో అది. అంటే ఇంకా ఫైనల్గా రాముడు రావణాసురుడు వధ ముందు ఆయనతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు అగస్త్య మహాముని వచ్చి రాముడి ఉపదేశిస్తాడు. అది ఆదిత్య హృదయం. అందుకే అందులో ఆదిత్యుడి యొక్క సూర్యుడి యొక్క పేర్లన్నీ ఉంటాయి. ఎందుకన్ని పేర్లు ఉంటే నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న మొన్న కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సూర్యుడికి కూడా ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. మనలాంటి చౌటాయిలకే ఒక్కొక్కడికి బోడిన ఫంక్షన్స్ ఉంటే సూర్యుడికి ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి మరి. అందుకని ప్రతి ఫంక్షన్కి ఒక నేమ్ ఉంటుంది, ఒక పేరు. అలా భాస్కర. అందుకని సూర్యుడిలాగా చేస్తూ పర్వత శిఖరాన్ని, ఆ శిఖరాన్ని ఎత్తి చేతి మీద తీసుకుని అలా ఎత్తినటువంటి వాడు ఏ పథంలో వెళ్తున్నాడు? సూర్య పథంలోనే వెళ్తున్నాడు. అది ఇక్కడ చెప్పింది. స భాస్కరాధ్వానమనుప్రపన్న తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య. ఆ శిఖరం కూడా సూర్యుడిలాగే వెలుగుతుంది. ఈయన సూర్యుడిలాగే వెలుగుతున్నాడు. ఆయన వెళుతున్నటువంటి మార్గము సూర్యుడి యొక్క మార్గమే. చూసారా ఎంత తమాషా అయినటువంటిదో. అంటే ఇందులో పూర్తిగా ఆ సూర్యతత్వం అంతా కూడా ఇందులో ఉంది. అంటే ఈ ఔషధుల యొక్క శక్తి అనేటువంటిది ఉందే, అది సూర్యుని యొక్క శక్తే. ఇప్పుడు మనకు కూడా మనకు ఆహారం అనేటువంటిది ఎలా తయారవుతుంది మనకు తెలుసు. అది సూర్యుడి యొక్క రశ్మి లేకపోతే మనకు ఆహారం లేనే లేదు. సూర్యరశ్మి లేకపోతే ఆహారము లేదు, మనలో ప్రాణశక్తి ఉండదు. మనలో పనిచేసేటువంటి వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుంచే వస్తుంది. అందుకని అటువంటి సూర్యుడి యొక్క
ఇప్పుడు ఈయనేమో సూర్యుడిలా ఉన్నాడు, సూర్య సమానమైనటువంటి తేజస్తో ఉన్నాడు. ఆ పర్వత శిఖరము సూర్యుడు లాంటి తేజస్తో ఉంది కాబట్టి అలాంటి మహౌషధాలు అక్కడ దాని మీద ఉన్నాయి. తర్వాత ఆయన వెళుతున్నటువంటి పథం సూర్యపథం అని చెప్తున్నాడు అన్నమాట. ఆ శిఖరాన్ని పట్టుకుని బభౌ తథా భాస్కర సన్నికాశః, అప్పుడు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు ఆయన. అంతేకాదు రవే సమీపే ప్రతిభాస్కరాభ, ఎలా ఉన్నాడంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు. సూర్యుడు చాలా దగ్గరగా ఉన్నాడంటే సూర్యుడి ఇక్కడ మనకి మామూలుగా చదివితే ఎలా అనిపిస్తుందంటే, ఏమండి హిమాలయాల పర్వతాన్ని నుంచి ఆ దగ్గరలో కైలాస పర్వతం పక్కన కదా ఈ పర్వతం ఉంది, అది బాగానే ఉంది, ఒప్పుకున్నాం. అది మన భూమి మీద ఉన్న పర్వతమే కదా. ఆ పర్వతాన్ని పెళ్ళగించి పైకి ఎత్తాడు, అది ఒప్పుకున్నాం, బాగానే ఉంది. ఆకాశంలోకి ఎగిరాడు, అది బాగానే ఉంది. కానీ సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, సూర్యుడికి దగ్గరగా గమనం చేస్తున్నాడు అంటే ఎలాగా? సూర్యుడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు అని అంటే, అందుకనే ముందే చెప్పాడు ఈయన కూడా సూర్యుడిలాగా వెలుగుతున్నటువంటి వాడు అని. సూర్యుని యొక్క తేజస్సు ఈయనలో ఉన్నటువంటిది. ఇక్కడంతా ఆ పర్వత శిఖరం సూర్యుడి యొక్క తేజస్సుతో వెలుగుతోంది. దాని మీద ఉన్నటువంటి ఔషధులు సూర్యుడి యొక్క శక్తితో అవి వెలుగుతున్నటువంటివి. ఈయన సూర్యుడి యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు. ఈయన వెళ్తున్నటువంటి మార్గం సూర్యుడి యొక్క మార్గంలో వెళ్తున్నాడు. అందువల్ల సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు. ఉంటే ఎలా ఉన్నట్టంటే బభౌ ప్రతిభాస్కరాభ అన్నాడు. రవే సమీపే ప్రతిభాస్కరాభ, సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రెండవ సూర్యుడా అన్నట్టుగా ఉన్నట్టు. ఇద్దరు సూర్యుడు ఉన్నారేమిట అన్నట్టు చూడడానికి. ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు, పక్కనే ఇంకో సూర్యుడికి కనిపిస్తున్నాడు అన్నట్లుగా ఉన్నట్టు ఈయన. అంటే ఇది మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. మామూలు లాజికల్గా చెప్తే అర్థమయ్యేటువంటిదిగా ఏం చెప్పినా అర్థం కాదు లాజికల్గా చెప్తే. ఒక సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, ఆ సూర్యుడు దగ్గరగా ఉండడం వల్ల ఈయన మరొక సూర్యుడిలాగా ఈయన ఉన్నట్టంటే అది ప్రతిభాస్కరాభ అంటే ఈయన సూర్యుడంతా కక్షలోకి వెళ్ళక్కలే. అక్కడి నుంచి పైకి లేచి ఆకాశంలో వస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఆడు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, ఇటు ఈయన కనిపిస్తూ ఉంటాడు. అంటే సూర్యుడు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాడు మనకి, ఎందుకంటే ఈయన యొక్క ప్రకాశంతో. అదే అర్థం. సతేన శైలేన భృశం రాజ శైలోపమో గంధవాత్మజస్తు సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివర్పితేనా. ఇవన్నీ ధ్యానం చేసుకోవాల్సినటువంటి శ్లోకాలు, మంత్రాలు అన్నమాట ఇవన్నీ. స తేన శైలేన, ఆ హనుమంతుడు ఆ పైకి పట్టుకున్నటువంటి ఆ పర్వతంతో భృశం రాజ చాలా వెలిగిపోతున్నట్ట, దేదీప్యమానంగా ఉన్నాడు. ఆ పర్వతము అలా ఉంది, ఈయన అలా ఉన్నాడు. భృశం రాజ పైగా ఎలా ఉన్నాడు? శైలోపమహ, ఈయన కూడా పర్వతంలాగా ఉన్నాడు. అయితే పర్వతాన్ని ఎలా ఎత్తాడు ఈయన? అసలు పర్వతము అనేటువంటి మాటకు కూడా అర్థం పర్వములతో కూడినటువంటిది అర్థం. పర్వము అంటే కణుపు, పర్వతము అంటే కణుపుతో కూడినటువంటిది. అంటే ఇదేమిటంటే ఆకాశంలో కూడా, ఆకాశంలో ఉన్నటువంటి అంతా కూడా లింక్స్గా ఉంటాయి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా. అందుకని పర్వతం అనేటువంటిది కేవలం భౌతికంగా మనకు కనిపించేటువంటి పర్వతమే కాదు, దాని యొక్క శక్తి స్వరూపమైనటువంటి పర్వతం ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది దానికి. అందుకని ఈయన శైలోపమహా, పర్వతంలా ఉన్నాడు ఈయన.
గంధవహాత్మజస్తు, ఇక్కడ ఆయన ఏమన్నాడు? గంధవహాత్మజ అన్నాడు. గంధవహుడు అంటే ఎవరు? వాయువు. గంధం అనేటువంటి దాన్ని వాహ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి వ్యాపింపజేసేటువంటి వాడు, సుగంధాన్ని. అలా గంధవహుడి యొక్క కుమారుడైనటువంటి ఈయన అలా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? సహస్రధారేణ సపావకేన, సహస్రధారములు, ధారలు అంటే అర్థం ఇక్కడ 1000 అంచులు. సపావకేన, పావకం అంటే అగ్ని, 1000 అంచులతో అగ్నిజ్వాలలాగా ఉన్నట్టేన. ఏమిటా 1000 జ్వాల, 1000 అంచులతో అగ్నిజ్వాలలాగా ఉండేది ఏది? సుదర్శన చక్రం. విష్ణుమూర్తి యొక్క చక్రం ఉంది, సుదర్శన చక్రం. ఆ చక్రం స్ఫురత్ సహస్రారశిఖాతి తీవ్రం అంటే అర్థం అది. స్ఫురత్ సహస్రారశిఖాతి తీవ్రం, సహస్రారం అంటే అర్థం 1000 అంచులు అని అర్థం, అరములు. ఆ 1000 అంచులతో స్ఫురత్ వెలుగుతూ ఉంటుంది. అలాగా సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివాప్ అర్పితేన. ఆ ఆకాశంలో విష్ణువు ప్రయోగించినటువంటి చక్రంలాగా ఆ సహస్రమైనటువంటి దాంతో ఉన్నాడనమాట. ఇక్కడ ఈ మొత్తం అంతటినీ మనం ఒకసారి అర్థం చేసుకునేది. ఎందుకంటే ఇక్కడ చాలా ఈయన వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటువంటిది ఉంటే అసలు ఇది మనం ధ్యానం చేస్తే కూడా మనకి అద్భుతమైనటువంటి ప్రాణశక్తి మనలో పనిచేస్తుంది. ఈ మొత్తం సన్నివేశాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఈ హనుమంతుడు వెళ్ళడం, ఆ పదాల్లో వెళ్ళి అవన్నీ చూడడం, ఆ పర్వతాన్ని పైకి ఎత్తడం, రావడం అనేటువంటి దాన్ని ధ్యానం చేసుకుంటే మనం కూడా ఆ స్థితికి మనం తీసుకెళ్తాడు హనుమంతుడు. అప్పుడు మనలో ఉన్నటువంటివన్నింటినీ కూడా బ్రహ్మాండమైన దేదీప్యమానంగా చేస్తే అప్పుడు మనలో ఎటువంటి భయాలు, వ్యాధులు ఇలాంటివి ఏమీ ఉండవు. అలాంటి ధ్యానం అన్నమాట అది. దాన్ని మనం ఒక దీనిగా చూసినట్టయితే ఔషధి పర్వతం మీద ఏమున్నాయన్నారు? 4 రకాలైనటువంటి ఔషధులు ఉన్నాయి. ఆ 4 రకాల ఔషధులు ఏమిటంటే, ఒకటి మృత సంజీవని. మృత సంజీవని అంటే మృత అంటే చనిపోయినటువంటి వాడిని, సంజీవని మళ్ళీ వాళ్ళని బ్రతికించేటువంటిది, జీవం కలిగించేటువంటిది. అది ఒక ఔషధి. రెండవది విశల్యకరణి. శల్యం అంటే ముళ్ళు, బాణాలు గుచ్చుకుంటాయి కదా లోపల, ఆ మునుగులన్నీ లోపల గుచ్చుకుని ఉంటాయి ముళ్ళలాగా. ఈ విశల్యకరణి అనేటువంటి ఔషధి వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో ఉన్నటువంటి బాణాలు ఇంకా పదునైనటువంటి ఆయుధాలు అవన్నీ కూడా లోపల ఉన్నటువంటి వాటిని తొలగించేస్తుంది. అదేమిటండి ఔషధి వీటిని తొలగిస్తుంది మనకు అనుమానం. అవి సర్జరీ చేసి తీయాల్సినటువంటి వాటిని ఔషధి వీటిని తొలగిస్తుందండి లోపలటువంటి మూలుని అని సైన్స్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి అనుమానాన్ని వస్తాయి. మీకు ఎంతో అక్కర్లేదు, శరీరం లోపలికి దిగినటువంటివి ముళ్ళు కానీ ఇనుప విమానం కానీ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉంటే వాటి సర్జరీ చేయక్కర్లేకుండానే బయోకెమిక్ మెడిసిన్స్లో సైలీషియా అని ఒక చిన్న మందు ఉంది, 6X. అది వేస్తే అవి బయటకు వచ్చేసిన కేసులు బోర్డున్నాయి మన దగ్గర. అందుకని ఈ విశల్యకరణ అనేటువంటిది ఆ ఔషధి వల్ల ఇవన్నీ బయటకు వస్తాయంటే ఏం ఆశ్చర్యపోక్కలు అలాంటివి ఉన్నాయి. మనకి తెలియదేమో, అంటే మనకి తెలియకపోయినంత మాత్రాన ఇవి సైంటిఫిక్గా కాదని ఆలోచించకూడదు. పాపం ఆ తెలియక సైంటిస్ట్ అనుకునేటువంటి నిజమైన సైంటిస్ట్ ఎవరంటే మనకు తెలియంది ఇంకా ఉంది, దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు సైంటిస్ట్. కానీ మనకి తెలియకపోతే ఇంకెవరికి తెలియదు, ఇంకెక్కడా లేదనుకునేటువంటి వాడు మూఢుడు అవుతాడు, సైంటిస్ట్ అవడు. మనకు తెలిసినటువంటి శాస్త్రమే శాస్త్రం,
దీన్ని మించింది ఎక్కడా లేదనుకునేటువంటి వాడు మూర్ఖుడు మూఢుడు అవుతారు, కానీ సైంటిస్ట్ అవడు, శాస్త్రజ్ఞుడు ఎలా అవుతాడు? అందుకని విశల్యకరణ అంటే అది. అందుకని లోపల దిగిపోయినటువంటివి ఏ రకాలైనటువంటివి ఉన్నా సరే వాటిని బయటికి తోసేస్తుంది. అంటే ఏం చేయాలి? ఏ డోసేజ్ గీసేది అక్కలే, ఆ వాసన తగిలితే చాలు. ఇప్పుడు అదే జరగబోతుంది. వీటి యొక్క వాసన తగిలిందంటే ఆ శరీరంలో ముందేమో మృత సంజీవని, చనిపోయి ప్రాణాలు పోయినటువంటి వాడికి మళ్ళీ వాడిలో ప్రాణశక్తి వెనక్కి తిరిగి వస్తుంది, అది మృత సంజీవని. రెండోది విశల్యకరణి, లోపల ఉన్నటువంటి శల్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా బయటికి తోసివేయబడతాయి. ఇంకా మూడోది సంధానకరణి. సంధానకరణి అంటే ఎముకలు కానీ కండరాలు కానీ లేకపోతే శరీరంలో ఏ భాగాలైనా సరే తెగిపోయి ఉంటే వాటిని మళ్ళీ కలిపేస్తుంది. ఇలాంటివి ఉంటాయా అంటే ఉన్నాయి, ఎందుకు లేవు? హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి ఔషధుల్లో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. చేతికి గాయం అయిందనుకోండి, ఒక మొక్క ఉంది ఇక్కడ, ఆ ఆకు తీసి నలిపేసి ఆ రసం అలా రాస్తే ఆ గాయం ఇలా మూసిపోతుంది అంతే. ఇప్పటికీ ఉన్నాయి ఇవి. ఉన్నాయంటే ఉన్నాయి, మనం చూస్తే కదా వాటిని. అలాగే ఇంకొక రకమైనటువంటి మూలికం చూసా మనం అక్కడ దాంట్లో హిమాలయ పర్వతాల్లో, అది చేత్తో పట్టుకున్నటువంటి మన శరీరాన్ని మనం చేత్తో పట్టుకుంటే ఎంత మంచు చలి గ్లాసియర్స్ ఏమున్నా సరే చెప్పులు వేసుకోక్కర్లేదు, ఒంటి మీద బట్ట ఉండక్కర్లేదు, నిర్భయంగా ఏ చలి లేకుండా నడవచ్చు. మేము నమ్మమంటే మీరు నమ్మితే ఎంత నమ్మపోతే ఎంత ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి సిద్ధులందరూ అలాగే ఉన్నటువంటి వాళ్ళే. అలాగే ఇంకో రకమైనటువంటి ఉంది, అది చేత్తో పట్టుకుంటే మీరు నిప్పులు మంటల్లో నుంచున్నా మీ శరీరం కాలదు. ఇలాంటివి ఉన్నాయి అందులో, అలాంటి ఔషధులు. అందుకని సంధానకారణి అనేటువంటిది, వేలు తెగిపోయింది అనుకోండి, ఆ వేలులో తెచ్చిపెట్టుకుని దీన్ని కానీ టచ్ చేస్తే ఆ వేలు అతుక్కుపోతుంది. సంధానం అంటే మళ్ళీ తిరిగి అతికించడం. అలా సంధానకారణి విడిపోయినటువంటి వాటిని మళ్ళీ అతికించేటువంటిది అని అర్థం. ఎముకలు విరిగిపోయిన, కండరాలు విరిగిపోయినా, శరీరంలో భాగాలు విరిగిపోయినా కూడా వాటిని సంధానం చేస్తుంది. కానీ ఈ యుద్ధంలో ఇవి విరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మళ్ళీ అతుక్కుంటాయి. అది సంధానకరణి. నాలుగోది సావర్ణ్యకరణి అని ఉంది. అంటే గాయాలు తగలడం వల్ల బాగా రంగు మారిపోయి నల్లగా మాడిపోయి కుళ్ళిపోయి అనేటువంటిది. దీని గాలి తగిలేప్పటికీ మళ్ళీ అవన్నీ మామూలుగా అయిపోయి శరీరం మామూలుగా ఒరిజినల్గా అయిపోతుంది. అలా ఈ 4 రకాలైనటువంటి ఔషధులు, వీటిని తెమ్మన్నాడు జాంబవంతుడు. ఈ 4 రకాలు ఉన్నాయి నాయన హనుమంత, ఈ 4 పట్టరా, మన వాళ్ళందరినీ కూడా తెల్లారేపటికి వీళ్ళందరినీ కూడా మామూలుగా చేసేయచ్చని. జాంబవంతుడు ఎటువంటి వాడు, ఆయనకి ఎలా తెలిసి ఇవన్నీనండి. హనుమంతుడు ఏమేం చూశాడు మనం చెప్పుకున్నాం. ఆయన బ్రహ్మ నిలయం అనేటువంటిది, వెండి కొండని, ఇంద్రుడి నిలయాన్ని, శివుడు బాణం ప్రయోగించిన ప్రదేశాన్ని, హయగ్రీవుడి క్షేత్రాన్ని, బ్రహ్మ కపాలం అనేటువంటి దాన్ని, వాటన్నిటిని కూడా చూశాడంటే ఎక్కడ చూశాడు, ఎలా చూశాడు? ధ్యాన మార్గంలో వాటిని చూశాడు. అది అర్థం. అలాగే యమకింకర్ను కూడా చూశాడు. యమకింకర్ను చూడటం ఏమిటి అంటే, శరీరం నుంచి ప్రాణం బయటికి పోయినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఉంటుంది, ఆ అనుభూతిని పొందాడనమాట. శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అనుభూతి, ఆ అనుభూతి అనేటువంటిది దాని గురించి మాస్టర్ గారు లెక్చర్స్లో ఇచ్చారు. అది మనం చనిపోయేప్పుడు ప్రాణం శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడే అక్కర్లేదు, మామూలప్పుడు కూడా
మనం ఆ రకమైనటువంటి సాధన చేస్తున్నప్పుడు మన ప్రాణం అనేటువంటి శరీరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ శరీరంలోకి వెళుతుంది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. అది గురువు యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. కాంతిని విశ్వకర్మ సూర్యుడిని సానబెట్టి వేడి తగ్గించడం కోసం బంధించిన స్థానాన్ని కూడా చూశాడు ఈయన హనుమంతుడు. ఇది వేదంలో ఉన్నటువంటి కథ. ఈ ప్రక్రియ ఏమిటది? సూర్యుడికి వివాహం జరిగింది. ఆయనకు కూడా వివాహం జరిగింది అండి. మనకే జరగాలండి. ఆయనకి మన మూలకారం ఆయనకి జరగకుండా మనకెలా జరుగుతుంది? ప్రజాపతికి 27 కన్యలు ఉన్నారట. ఆ 27 కన్యలు నేను తగినటువంటి వరుడు ఎవరు అని చూసేట ఆయన. ఈ మొత్తం సౌర కుటుంబంలో అందరికంటే మంచి వరుడు ఎవరంటే సూర్యుడే. అందుకని సూర్యుడిని పిలిచి ఈ 27 మంది కన్యల్ని ఆ సూర్యుడికి ఇచ్చి వివాహం చేసేట ఈ ప్రజాపతి గారు. చేసేసి అమ్మాయిల్ని కాపురాన్ని పంపించాడు. వాళ్ళు మర్నాడు వెనక్కి తిరిగి వచ్చేట. అదే అప్పుడు కూడా ఉందన్నమాట ఇప్పటిలాగా. ఇప్పుడు చూడండి, పాపం పెళ్లి చేసి పంపిన తర్వాత వెంటనే 3 రాత్రులు లేక ఒకళ్ళు కొంతమంది, ఒక నెల రోజులు లేక కొంతమంది వెనక్కి వచ్చేస్తుంటారు. వారు వీరే అని మీకు మీరే మాకు మేమేనట్టుగా వచ్చేస్తుంటారు. వీళ్ళు వెనక్కి వచ్చేసారట. ఎవర్రా అమ్మాయిలు ఎందుకు వచ్చారు వెనక్కంటే, ఆయనతో ఎలా కాపురం చేస్తాం నాన్నగారు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అసలు ఆ వేడి ఎక్కడ తట్టుకుంటాం, ఆ వేడేమిటి, ఆ కిరణాలు ఏమిటి, ఎలా కాపురం చేస్తానండి వాడితో అన్నారు. ఓహో అదే, ఏం భయపడకండి అని చెప్పి ఈయన అల్లుడు గారిని పండక్కి పిలిచట ఇంటికి. పండక్కి పిలిచి అల్లుడు గారిని మన కొత్తగా అల్లుడు కదా, మొదటి పండక్కి పిలిచిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళు పూర్వం, ఇప్పుడు సంగతి ఇప్పుడు అంతా మోడర్న్గానే ఇప్పుడు ఏం చేసేవాళ్ళు చక్కగా ఒంటికంతా నూనె రాయించి తలకి రాసి వాళ్ళంతా తల దగ్గర నుంచి వాళ్ళంతా కూడా మాలిష్ చేయించి ఇవన్నీ కూడా చేయించేవాళ్ళు. చేసి అప్పుడు తలంటే పోయించి ఇవన్నీ చేసేవాళ్ళు కదా. అలాగా అల్లుడికి అలా మాలిష్ చేయించడానికి కూర్చోబెట్టి, అయ్యా అల్లుడు గారు నీకు జుట్టు మరీ పెరిగిపోయిందయ్యా, ఇంత జుట్టు అంత పెరిగిపోతే మా అమ్మాయిలకి బాగుండవు నువ్వు, అందుకని కొంత కత్తిరిస్తామని చెప్పి ఆయన ఆ జుట్టు కత్తిరించి ఒక 7 పిలకల లాంటివి మాత్రం ఉంచట, మిగతావన్నీ కత్తిరించట. అప్పుడు ఆయన వేడి అది కొంత తగ్గి అప్పుడు అయిన తర్వాత అమ్మాయిలు మళ్ళీ పంపిస్తే వాడు సుఖంగా కాపురం చేస్తున్నారట. ఇది కథ. అంటే ఏమిటిది అంటే, ఇది మన భూమి మీదకి సూర్యుడి యొక్క కిరణాలు మన భూమి మీద పనిచేసి అక్కడి నుంచి భూమి మీద ఉండేటువంటి సృష్టికి సంబంధించినటువంటివి. సూర్యుడి యొక్క కిరణాలు అన్నీ కనుక భూమి మీద పడ్డాయనుకోండి, భూమి ఉండదు. అందుకని భూమి చుట్టూ ఉన్నటువంటి 27 భాగాలు ఉంటాయి. సూర్యుడి యొక్క గమనం, చంద్రుడి గమనం భూమి చుట్టూ ఉన్నటువంటిది, ఈ ఆర్బిట్స్లో వాళ్ళు ఉన్నటువంటిది. ఈ 27 భాగాన్ని 27 నక్షత్రాలు అంటారు. ఈ 27 నక్షత్రాలే ఆయన యొక్క కుమార్తెలు. అవి ఈ సూర్యుడు నుంచి వచ్చేటువంటి కిరణాలు అన్నీ భూమికి రాకూడదు కాబట్టి 7 మాత్రమే ఉంచేట్టిన. అవే స్పెక్ట్రంలో ఉన్నటువంటి 7 రంగులతో ఉన్నటువంటి కిరణాలు. అవే సూర్యుడి యొక్క గుర్రాలను కూడా అంటారు. 7 రకాలైన 7 గుర్రాలు సూర్యుడికి రథానికి. అవే 7 కిరణాలు మాత్రమే భూమి మీదకి వస్తాయి. ఆ 7 కిరణాలకి అటు ఇటు ఉన్నటువంటివి అంటే అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్ అలాంటివన్నీ డైరెక్ట్గా భూమి మీద పడకూడదు. ఈ మధ్య ఉన్నటువంటి 7 మాత్రమే వస్తాయి. అది కథ అన్నమాట ఇది. అందుకని ఆ విశ్వకర్మ సూర్యుడికి సానబట్టాడనమాట. సానబట్టి ఎంతవరకు అయితే
పడచ్చో వీటి మీద ఎంతవరకు ఎంత ప్రమాణంతో పడాలో అంతవరకు చేసి ఆ వేడి తగ్గించాడు. అలా చేసినటువంటిది అదంతా కూడా ధ్యాన మార్గంలో దర్శించాడు ఈయన హనుమంతుడు. అలాగే బ్రహ్మగారు కూర్చున్నటువంటి పీఠాన్ని, శివుడు విల్లు ఉన్నటువంటి చోటుని దర్శించాడు. అలా కిందకి వస్తూ వస్తూ అంటే ఇవన్నీ హయ్యర్ ప్లేన్లో ఉన్నాయి. దాని నుంచి కిందకి వస్తూ వస్తూ భూమి యొక్క నాభిని దర్శించాడు. అంటే భూమి యొక్క నాభి అంటే కేంద్రం, నాభి అంటే ఆ భూమి యొక్క కేంద్రం అనేటువంటిది, దాన్ని కూడా దర్శించాడు. మనకి భూమి యొక్క కేంద్రం అనేటువంటిది, దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది భాగవతంలో ఇచ్చారు. దానికి మన మాస్టర్ గారు భాగవతం 12వ భాగంలో వాటి డయాగ్రామ్స్ కూడా వేసి మనకి ఇచ్చారు. వాటిని ఎలా ధ్యానం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు, సముద్రాలు, వీటికి సంబంధించినటువంటిది, వీటన్నిటికీ కూడా కేంద్రం ఎలా ఉంటుంది భూమికి అని చెప్పేసి, అందుకని భూమి యొక్క నాభిని దర్శించాడు. అలా నాభిని దర్శించి అప్పుడు కైలాసం దర్శనం అప్పుడు చేశాడు. కైలాసం అప్పుడు బంగారు కొండని అప్పుడు చూశాడు, ఇవన్నీ ఉన్నటువంటిది. అప్పుడు ఔషధులతో కూడినటువంటి పర్వతం అప్పుడు చూశాడు. అప్పుడు అక్కడ వెతికాడు. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఔషధులను వెతికితే కనబడలేదు. అప్పుడు అదృశ్యమైపోయి హనుమంతుడు కనబడకుండా. అప్పుడు ఆయన రాముడి యొక్క హితం కోసం నేను వీటిని తీసుకెళ్దాం అనుకుంటుంటే ఈ పర్వతం సహకరించట్లేదు అని కోపించాడు. చేసి దాన్ని పెళ్ళగించి తీసుకుపోయాడు. అలా పెళ్ళగించి పైకి ఆకాశంలోకి ఎత్తేప్పటికీ సురాసురులైనటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయి వాళ్ళందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయారు. దాని మీద ఉన్నటువంటి వాళ్ళందరూ, అమ్మో ఈ పర్వతాన్ని పైకి లేచిపోతుంది ఏమిటా అని మనకు అర్థం కాలే. దేవతలందరూ కీర్తించారు అతన్ని. అది ఇందాక సంస్తూయమాన అంటే అది చెప్పుకున్నాం మనం. అప్పుడు ఆయన రెండవ సూర్యుడి వలె ప్రకాశించాడు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఈ పర్వతాకారుడైనటువంటి హనుమంతుడు ఈ ఔషధి పర్వతాన్ని ధరించి తన చేతుల మీద 1000 జ్వాలలతో కూడినటువంటి చక్రాన్ని ధరించినటువంటి విష్ణువు వల్లే ఆయన ఆ తేజస్తో కనిపించాడు. అంటే తానే విష్ణువు అయిపోయాడు అన్నమాట. ఆయన వ్యాప్తి చెందినటువంటి వాడయ్యాడు. ఇది ఎలాగ చేశాడంటే సహస్ర అనేటువంటి మంత్రం యొక్క సహాయంతో విష్ణుమూర్తి యొక్క సుదర్శనం అనేటువంటి దాన్ని ప్రసన్నం చేసుకున్నాడు. దానివల్ల ఇది సాధ్యమైంది. ఈ గమనం అంతా కూడా ఇదంతా కూడా ఏమిటంటే హనుమంతుడు తన శరణాగతి వల్ల రాముడితో తాదాత్మ్యం పొందాడనమాట. పొంది అంతర్యామయ్యాడు. అది విష్ణుత్వం పొందడం అంటే. రాముడితో తాదాత్మ్యం పొందాడు. రాముడు అయిపోయాడు ఆయన హనుమంతుడు. దానివల్ల ఏమైందంటే విష్ణు యొక్క తత్వం అనేటువంటిది ఈయనలో. అందుకని అలాగా అటువంటి ఆ విధంగా ఉన్నాడనమాట. అలాగా వచ్చి ఆ విష్ణు యొక్క చక్రంలాగా వచ్చి అలాగ వీళ్ళున్నటువంటి పర్వతం మీదకి దిగుతున్నాడు. వీళ్ళున్నటువంటి చోటుకి, ఈ వానరులు, రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ పడిపోయినటువంటి చోటుకి దిగుతున్నాడు ఆయన ఆ రాత్రి. అది మంచి రాత్రి, కానీ ఒక్కసారి ఆ ప్రకాశంతో వెలిగిపోయింది పట్టపగల్లాగా. తం వానరా ప్రేక్ష్య తదా వినేదు సతానపి ప్రేక్ష్య ముదాననాద. ఆ వానరులందరూ చూశారు హనుమంతుడిని. ఆ పర్వతం పెట్టుకుని దిగుతుంటే, కిందకి దిగుతుంటే చూశారు. చూసి వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళు చాలా గట్టిగా నాదం చేశారట వాళ్ళు. అలాగే ఆయన కూడా ఏం చేశాడు, తానపి ప్రేక్ష్య సతానపి ప్రేక్ష్య ముదాననాద. అప్పుడు ఆయన కూడా వాళ్ళని చూసి ముదా అంటే ఆనందంతో నాదం చేసేట. ఇది ఎలా ఉంది తెలిసిన, మనకి పతంజలి యోగసూత్రాల్లో మాస్టర్ గారు వివరించారు. పతంజలి యోగసూత్రాల్లో ఈశ్వర ప్రణిధానం అనేటువంటిది ఉంది.
ఆ ఈశ్వరుణ్ణి పిలవడం ఎలా పిలవాలి అంటే, ఈశ్వరుణ్ణి తస్య వాచిక ప్రణవ, ఆయన పిలిచేటువంటి పిలుపు ఏమిటంటే ప్రణవం అన్నారు. ఆయన ఎలా పిలవాలి, ఏ పేరుతో పిలవాలంటే ప్రణవం అంటే ఓం అనేటువంటి నాదం చేస్తే ఆ నాదం ద్వారా ఆయన పిలుస్తాం. అక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి అర్థం వివరణ ఉందే, అది ఎక్కడా ఇంకెవరు చేత ఇవ్వబడలే అంతకుముందు. మామూలుగా దాని అర్థం బయటికి ఏమనంటే తస్య వాచిక ప్రణవ అంటే, తస్య అంటే ఆ ఈశ్వరుడు యొక్క ఆయన పిలిచేటువంటి వాచిక అంటే పిలుపు ఉందే అది ప్రణవం. మాస్టర్ గారు ఏమన్నారంటే ఆయన పిలిచేటువంటి పిలుపు కూడా ప్రణవం అన్నారు. ఆయన పిలుస్తున్నాడు కాబట్టి మనం పిలవగలం ఆయన్ని. ఆయన మన ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు లోపల నుంచి, సోహం సోహం అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి దాంతో లోపల నుంచి మన పిలుస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి మనం ఇటు నుంచి ఆయన్ని పిలవాలన్నా అదే పిలుపు వెనక్కి మనం ప్రణవంతో పిలవాలి ఆయన్ని అని చెప్పి ఆ సూత్రం యొక్క అర్థాన్ని మాస్టర్ గారు వివరించారు. అంటే మనం ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియలో ఆ ఓంకారం అనేటువంటి ప్రణవం అనేటువంటి నాదాన్ని మనం ఇటు నుంచి చేస్తూ ఉంటే లోపల నుంచి మనం ఆ నాదం ఎక్కడి నుంచి అయితే మనలోకి వస్తుందో అక్కడికి మనం ఇక్కడికి అనుసంధానం కలుగుతుంది. అప్పుడు ఈశ్వర ప్రణిధానం అనేటువంటి జరుగుతుంది అని ఇచ్చారు. అలా ఇక్కడ ఈ పైనుంచి ఈయన దిగుతూ ఉంటే కింద ఉన్నటువంటి వానరులు ననాద పెద్దగా వీళ్ళు కూడా నాదం చేస్తే వినేదు నాదం చేశారట వీళ్ళు. ఈ నాదం విని ఆ పైనుంచి ఆయన కూడా ననాద ముదా ననాద ఆనందంతో ఆయన నాదం చేశాడట. అంటే ఏమిటి, పైనుంచి కిందకి డిసెంట్ అంటారు, కింద నుంచి పైకి ఎసెంట్ అంటారు. ఈ డిసెంట్ అండ్ ఎసెంట్ అనేటువంటి దానికి లింక్ ఏమిటంటే నాదము. మనలో కూడా ప్రజ్ఞ కింద నుంచి పైకి ప్రజ్ఞ ఊర్ధ్వగమనం చేస్తూ ఉంటే పైనుంచి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటిది కిందకి వస్తూ ఉంటే ఈ రెండు కలుసుకోవడం అనేటువంటిది దాన్ని ఏమంటారంటే ఎసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ డిసెంట్ ఆఫ్ గాడ్ అంటారు. వీళ్ళిద్దరూ కలుసుకోవడం అనేటువంటి దేని ద్వారా అంటే నాదం ద్వారా అన్నారు. అది ప్రణవం. అందుకని ననాద అంటే ఊరికి అరిచారు పిచ్చికాకలు పెట్టారని అర్థం కాదు. అంటే సంతోషంతో గంతలేసి కేకలు పెట్టడం కాదు, నాదం చేశారు వాళ్ళు. తేషాం సముత్కృష్ట రవం నిశమ్య లంకాలయ భీమతరం వినేదు. అప్పుడు వాళ్ళంతా కూడాను ఈ సింహనాదం లాగా ఉన్నటువంటిది ఈ నాదం అది బాగా చాలా శబ్దం అయిందనమాట. ఈ నాదం అంతా ఈయన చేసినటువంటి నాదం వానరులు చేసినటువంటిది అంతా కలిపి ఆకాశం అంతా నిండిపోయేంత నాదం అయింది. అది ఏమైందంటే రాత్రిపూట నిశాచరులైనటువంటి వాళ్ళు రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళకి భయంకరమైనటువంటి నాదంగా వినిపించి వాళ్ళు ఏం చేశారంటే ప్రణవం ఉచ్చరించలేదు, వాళ్ళు గట్టిగా గావుకాయలు పెట్టారు వాళ్ళు భయంతో. వాళ్ళకి భయంతో చేశారన్నమాట వాళ్ళకి. వీళ్ళేమో దివ్యానుభూతితో ఉన్నారు, వాళ్ళు భయంతో ఉన్నారు. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానరసైన్య మధ్యే. తత అంటే అప్పుడు మహా ఆత్మ అయినటువంటి హనుమంతుడు నిపపాత తస్మిన్ శైలోత్తమే, వీళ్ళున్నటువంటి పెద్ద పర్వతమే ఉన్నారు అక్కడికి నిపపాత అంటే పైనుంచి కిందకి దిగాడు. వానర సైన్యం మధ్యలో దిగాడు. హరియుత్తమేభ్య శిరసాభివాద్య విభీషణం తత్ర సస్వజేస. ఏం చేశాడు, దిగి ముందు వానర ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నమస్కారం చేసేట. ఎంత అద్భుతం అండి! అసలు ఇంకోళ్ళు ఎవరో చేయగలరా ఈ పని? అందుకే జాంబవంతుడు ఈయన్ని పిలిచింది, ఆయన నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, వీళ్ళని రక్షించడానికి నువ్వే వెళ్ళవలసింది చెప్పాడు జాంబవంతుడు. ఆ పర్వతం తేగలేనటువంటి వాడు ఇంకోడు ఎవడున్నాడు అసలు? ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఇవన్నీ చూసి, అలాంటిది తాను తెచ్చిన తర్వాత ముందు ఏం చేశాడు,
హరియుక్తమేభ్య శిరసాభివాద్య. జాంబవంతుడికి పెద్ద పెద్ద వానరులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇంకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా తల వంచి నమస్కారం చేసేట. అది ఆయన యొక్క వినయం. ఆ వినయం కూడా ఎవరి లక్షణం? రాముడి లక్షణం. అది అంటే ఈ పూర్తిగా రాముడి యొక్క గుణాలన్నీ ఈయన నిండిపోయాయి. అంటే ఈయనకి రాముడికి అభేదం. ఆయనే ఈయన, ఈయనే ఆయన, అట్లా అయిపోయాడు ఆయన. విభీషణం తత్ర చ సస్వజే, విభీషణ్ణి కౌగులించుకున్నాడు. తావభ్యుభౌ మానుషరాజపుత్రౌ తంగంధమాఘ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యాౌ ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ తెచ్చినటువంటి పర్వత శిఖరాన్ని అంతటినీ కూడా పెట్టాడు కదా అక్కడ, ఔషధంతో కూడినటువంటిది. దాని నుంచి వచ్చినటువంటి గాలి తగిలి రామలక్ష్మణులు లేచి కూర్చున్నారు. వీళ్ళు లేచి కూర్చున్నాగానే మొత్తం వానరులందరూ లేచి కూర్చున్నారు. ఎవరినైతే ఇంద్రజిత్తు గాడు బ్రహ్మాస్త్రంతో అందరినీ పడేసేసాడో వాళ్ళందరూ లేచి కూర్చున్నారు అంతే. గంధం ఆఘ్రాయ, ఆ ఔషధుల యొక్క గంధం అంటే దాని నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని, ఆఘ్రాయ అంటే లోపలికి పిలిచి, దానివల్ల ఉభౌ మానుషరాజపుత్రవు, మానుషరాజపుత్రులు అంటే మానవుల యొక్క రాజు అయినటువంటి ఆయనకు కుమారులు, దశరథ కుమారులు అయినటువంటి వీళ్ళిద్దరూ కూడా బభూవు తత్ర తదా విశల్యాః. పైగా వాడు ఒంట్లో కూర్చున్నటువంటివన్నీ బయటకు వచ్చాయి మొత్తం. వాళ్ళు మెలుగు వచ్చి లేచి ఉంచున్నారు. ఒంట్లో కూర్చుకున్నటువంటివి అవన్నీ ఎక్కడున్నవన్నీ మొత్తం బయటకు వచ్చే, శరీరం మామూలుగా అయిపోయినంతే ఆ గాలి పీల్చడంతోనే. బభూవస్తత్ర తదా విశల్యాః ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః. మిగిలినటువంటి వానరులందరూ కూడా లేచారు. వాళ్ళకు కూడా అంతా శరీరంలో ఉన్నటువంటివి అన్నీ పోయాయి, శరీర గాయాలన్నీ పూడుకుపోయాయి, శరీరం నుంచి విడిగా ఉన్నటువంటివన్నీ మళ్ళీ అతుక్కున్నాయి. అసలు చనిపోయిన వాళ్ళు లేచిపోయారు వానరులందరూ. సర్వే విశల్య విరుజాక్షణేన, ఒక క్షణంలో హరిప్రవీరాశ్చ హతాశ్చయే స్యుః, చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా లేచిపోయారట. గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తా నిశాంతేష్వివ సంప్రబుద్ధాః. ఆ ఔషధులు ఉన్నాయే, ప్రవరౌషధీనాం, ఉత్తమమైనటువంటి ఔషధుల యొక్క గంధేన, దాని యొక్క సువాసనతో వాళ్ళందరూ కూడా నిద్ర నుంచి లేచినట్టుగా లేచి ఉంచున్నారు. వాళ్ళందరూ జై అంటూ లేచి ఉంచున్నారు, జై శ్రీరామ్ అంటూ లేచి ఉంచున్నారు వాళ్ళందరూ. ఎంత అద్భుతం చూడండి. మనకు వెంటనే అనుమానం వస్తుంది. అయితే అది కేవలం ఆ వచ్చినటువంటివన్నీ వానరులకే వర్తిస్తాయా, రాక్షసులు వర్తింది? మరి వాళ్ళు చచ్చిపోయారు కదా చాలామంది. వీళ్ళు వేసినటువంటి ఆయుధాలతో, వానరులు వేసినటువంటి ఆయుధాలు వాళ్ళకి గుచ్చుకున్నాయి, వాళ్ళు చచ్చిపోయారు. అయితే మరి వాళ్ళందరికీ మంచి పని చేయదా అంటే పార్షియాలిటీ ఏమన్నా? వీళ్ళకి మాత్రమే, ఈ పార్టీ వాళ్ళకి మాత్రమే పనిచేసి ఆ పార్టీ వాళ్ళకి పని చేయకుండా ఉంటుందా? అలా ఉంటే ఇంకెందుకు మనలాగే ఏడుస్తుంది. అలా ఏం లేదు, ఎవరికైనా సరే పనిచేస్తుంది. మరి అయితే రాక్షసులు ఏమయ్యారంటే అది చెప్తున్నాడు కింద. యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరి రాక్షసాః తదా ప్రభృతిమానార్థం ఆజ్ఞయా రావణస్య చ ఏ హన్యంతే రణే తత్ర రాక్షసాః కపికుంజరైః హతాస్తు క్షిప్యంతే సర్వ ఏవ తు సాగరే. మనకి అనుమానం వస్తుందనే వాల్మీకి మళ్ళీ వెంటనే ఇచ్చాడు కింద. ఎందుకంటే మనకు వచ్చే అనుమానానికి ఎప్పుడు రాశాడు ఈ గ్రంథం మనకి వాల్మీకి రామాయణాన్ని లక్షల సంవత్సరాల కిందట. అప్పుడే మన సంగతి తెలుసు ఆయనకి. అందుకని మనకి వెంటనే ఏమొస్తుందండి, వానరులు మాత్రమే బతికేట్టుగా చేసింది, అందు రాక్షసులు బతకరా అని వస్తుంది. రాక్షసులు కూడా బతికేవారే. కానీ ఈ లోపల ఏం జరిగిందంటే అదే చెప్తున్నాడు. యథా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరిరాక్షసాః. ఎప్పటి నుంచి అయితే లంకలో రాక్షసులు వానరులు యుద్ధం ప్రారంభించారో
యథా ప్రభృతి అంటే ఎప్పటి నుంచి అయితే, తదా ప్రభృతి అప్పటి నుంచి కూడా మానార్థం ఆజ్ఞయ రావణస్య చ, రావణాసుడి యొక్క ఆజ్ఞ చేత, ఆజ్ఞను మన్నించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే, ఏ హన్యంతే రణే తతర రాక్షస కపికుంజరై, వానరుల చేత చంపబడినటువంటి రాక్షసులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతాస్తు క్షిప్యంతే, చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టుగా క్షిప్యంతే పారేస్తారు. ఎంత సర్వయేవతు సాగరే, అందరిని తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తారు. రాక్షసులు యుద్ధంలో చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టుగా ఆ శరీరాలను గ్యాదర్ పోగు చేసేసి అవి తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తున్నారు. ఎప్పటికప్పుడు రావణాసుడు చెప్పాడు, ఒరే చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడెందుకు రమ్మన్నెత్తినా, ఏ లంకలోనూ చనిపోయిన వాడిని చనిపోయినట్టు సముద్రంలో పారేయండి అని చెప్పాట. అందుకని చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు సముద్రంలో పారేస్తున్నారు. దానివల్ల ఏమైనా సముద్రంలో ఉన్నటువంటి జంతువులకి పెద్ద ఫీస్ట్, వింత అనమాట. అప్పటిదాకా రోజు మాంసం హాయిగా తింటూ రక్తం తాగుతుండేటువంటి రాక్షసులు ఉన్నారే, వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళు సముద్రంలో పడేస్తే ఇప్పుడు వాళ్ళ రక్తాన్ని వాళ్ళ మాంసాన్ని అవి తింటున్నాయి. సముద్రంలో ఉండేటువంటి జీవులు ఉంటాయి కదా, అవి తింటున్నాయి హాయిగా. వాటికి మహాబ్రహ్మాండమైనటువంటి, అప్పటిదాకా పాపం అవి ఎన్నాళ్ళ నుంచి వాటికి సరైన ఆహారం దొరకలేదు, బ్రహ్మాండమైన ఆహారం దొరికింది వాటికి. అందుకని రాక్షసులు ఎవడు కూడా చనిపోయినటువంటి వాళ్ళ శరీరాలకు వెళ్ళేవు, అవి ఎప్పుడు సముద్రంలో పడేసేశారు. అందుకని వాళ్ళు రాక్షసులు ఎవరు బతకలేదు, వానరులందరూ బతికారు. వానరులు తీసుకెళ్ళి పారాయణ రావణాసురుడు ఎలా చెప్తాడు, వాడి ఇష్టం కాదుగా. అది ఎవరు చెప్పాలి, సుగ్రీవుడు చెప్పాలి. సుగ్రీవుడు ఎందుకు చెప్పలేదు, రాముడు చెప్పలేదు కాబట్టి. అంటే రామాజ్ఞ లేవందే సుగ్రీవుడు ఏం చేయడు, సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ లేదే వానర సైన్యాధిపతులైన ఎవరైనా సరే ఏం చేయరు. అందుకని చనిపోయినటువంటి వానరులు ఏం చేశారంటే ఏం చేయలేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేశారు. అదేమిటండి చీచీచి, అన్నీ కుళ్ళిపోయి అక్కడ ఉంటే అలా వదిలేమన్నాడు రాముడు. అంటే ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో. ఇప్పుడు అందరూ లేచిపోయారు. దానివల్ల ఏమైంది, రాక్షసుల సంఖ్య ఏమో తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినట్టు శరీరాలను పారేశారు వాళ్ళు. వానరుల సంఖ్య మళ్ళీ పెరిగిపోయింది. అందరూ చనిపోయిన వాళ్ళందరూ హాయిగా లేచి కూర్చున్నారు. ఈ సంజీవకరణ అనేటువంటి దానివల్ల లేచి కూర్చున్నారు. విశల్యకరణ వల్ల విరిగిపోయినటువంటి భాగాన్ని అతుక్కున్నాయి. ఇలాగ 4 రకాలైనటువంటి ఓషధుల వల్ల వాడు సంపూర్ణమైనటువంటి బలంతో లేచి కూర్చున్నారు వాళ్ళందరూ. అది ఇక్కడ జరిగినటువంటిది. తతో హరిర్గంధవహాత్మజస్తు తమోషధీ శీలముదగ్రవేగ నినాయ వేగాత్ హిమవంతమేవ పునశ్చరామేణ సమాజగామ. అలాగే వీళ్ళందరూ కూడా స్వస్థులైపోయారు. ఇప్పుడు రామలక్ష్మణులు, వానరులు, వృక్షములు అంటే ఎలుగుబంట్లు, వీళ్ళందరూ కూడా మృత సంజీవని వల్ల చనిపోయినటువంటి అందరూ బతికారు, అందరూ స్వస్థులైపోయారు. ఇవంతా కూడా క్షణంలో జరిగిపోయింది. ఎంతసేపు పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఆ వాసన చూసారు, లేచిపోయారు అంతే. ఎంత అద్భుతం చూడండి. ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఏం చేసాడు, ఎక్కడి నుంచి తెచ్చాడో దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేసి వచ్చాడు ఆయన. అది ఇక్కడ చెప్పినటువంటిది. ఎంత వేగంతో తీసుకొచ్చాడో అంత వేగంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి తీసాడో అక్కడ పెట్టేసి రాముడు సన్నిధికి వచ్చేసాడు. పునశ్చ రామేణ సమాజగామ. ఇందులో ఏమిటంటే హనుమంతుడి యొక్క భక్తి, హనుమంతులో ఉన్నటువంటిది ఏమిటి, ఆయన యొక్క భక్తి, ఆయనలో యుక్తి కూడా ఉంది. అంటే ఏది ఎలా చేయాలి అనేటువంటిది యుక్తి. వీటితో పాటు శక్తి, ఈ 3 ఉన్నాయి ఆయనలో. భక్తి, యుక్తి, శక్తి అనేటువంటివి హనుమంతుడిలో. ఈ 3 కూడా ఎటువంటివో లోకానికి తెలియజేయడం కోసం రాముడు ఈ ఘట్టాన్ని వినియోగించుకున్నాడు. అది జరిగినట్టు మనం తెలుసుకోవాల్సింది. లేకపోతే రాముడు ఆయనకేమి బ్రహ్మాస్త్రం ఆయన ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తాడు, ఎందుకు ఇంత నాటకం ఆడాడు రాముడు. పైగా లక్ష్మణుడితో కూడా చెప్పాడు, రే నువ్వేం చేయకు పడుకుని ఉండని చెప్పాడు.
అందుకే లక్ష్మణుడు కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడు. రాముడు చెప్పాడు, రాముడి యొక్క ఆజ్ఞ కాబట్టి. అందుకని రాముడు ఎందుకని చేశాడంటే హనుమంతుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, ఈ సామర్థ్యం అంతా ఏమిటి? ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క సమర్పణ. ఆ భక్తి, యుక్తి, శక్తి అనేటువంటి ఆయన ఉన్నటువంటి మూడింటిని కూడా లోకానికి తెలియజేయడం కోసం ఈ ఘట్టాన్ని రాముడు వినియోగించుకున్నాడు. దైవము లేక గురువుని శరణాగతి పొందినటువంటి వాడు ఆ గురువు యొక్క సంకల్పం ప్రకారం వర్తించితే సాధ్యం కానిది లేదు అని హనుమంతుడు ద్వారా రాముడు మనకు బోధించాడు ఇందులో. చూసారా, పూర్తి శరణాగతి అనేటువంటిది గురువుకి చేసినట్లయితే, భగవంతుడికి కానీ గురువుకి కానీ రెండు ఒకటే, భగవంతుడినా గురువు అన్న చేసినట్లయితే అలాంటి వాడు ఎలా ఉంటాడో ఎగ్జాంపుల్ హనుమంతుడు. ఆయన మించినటువంటి ఉదాహరణ లేదు. అలాగా ఆ ప్రకారం కనుక వర్తిస్తే సాధ్యం కానిది లేదు. మామూలుగా అయితే ఇది అసాధ్యం. మామూలు విషయం ఏమిటి? ఆ కొండను పెళ్ళగించి రావడం ఏమిటి, మళ్ళీ తీసుకెళ్ళి దింపి రావడం ఏమిటి? ఏమన్నా బొమ్మ ఏమన్నా? అలాంటిది అసాధ్యమైనటువంటిది కూడా సాధ్యం అవుతుంది ఎప్పుడు? గురువుకి అంత పూర్తిగా సమర్పణ చెందినప్పుడు అనేటువంటిది. అది మనకి రాముడు హనుమంతుడి యొక్క ద్వారా మనకి ఉద్బోధన అనేటువంటిది చేశాడు. అది మనకి ఘట్టంలో మనకి తెలిసినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది. దాంతో మనకి 74వ సర్గ పూర్తయిపోయింది. ఇప్పుడు 75వ సర్గలో ప్రవేశిస్తాం. తతో అబ్రవీన్ మహాతేజ సుగ్రీవో వానరేశ్వర అర్ఘ్యం విజ్ఞాపయన్శ్చాపి హనుమంతమిదం వచః. అప్పుడు సుగ్రీవుడు ఆయన మళ్ళీ ఫుల్గా దీంట్లోకి వచ్చేసాడు కదా, శక్తి పూర్తిగా సంపూర్ణంగా వచ్చేసింది దానికి. ఆయన హనుమంతుడితో ఇక తర్వాత మనం చేయవలసిన పని ఏమిటో మరి సుగ్రీవుడు హనుమంతుడితో చెప్తున్నాడు. హనుమంతం ఇదం వచః అంటే ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటిది సుగ్రీవుడు కదా మరి సుప్రీం కమాండర్. అందరికీ కూడా అటు వృక్షములకి, ఇటు వానరులకి, అందరికి కూడా నెక్స్ట్ కమాండ్ రాముడు అల్టిమేట్. ఆయన సుగ్రీవుడు సుప్రీం కమాండర్. అందుకని నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి హనుమంతుడితో అంటున్నాడు. యతో హతః కుంభకర్ణః కుమారాశ్చ నిషూదితాః నేదానీం ఉపనిర్హారం రావణో దాతుమర్హతి. కుంభకర్ణుడు చనిపోయాడు కదా, అలాగే రాక్షసుడు రాజు అయినటువంటి రావణుడి యొక్క పుత్రులు కూడా చనిపోయారు చాలామంది. అందువల్ల రావణుడు లంకను రక్షించుకోవడానికి ఇంకా వాడికి అంత తేలికైనటువంటిది కాదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ పోయారు వాడికి. ఇంకేముంది, వీడొక్కడే ఉన్నాడు, మేఘనాథుడు, ఇంద్రజిత్తు. ఇంక వాడు ఇక పోతాడు. అందుకని లంకని రక్షించుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడానికి వాడికి ఇంకా బలం తగ్గిపోయింది. ఏ మహాబలా సంతి లఘవశ్చ ప్లవంగమాః లంకాం అభిపతన్వాసు గృహ్యోల్కా ప్లవగర్షభాః. ఇంకా రాత్రి తెల్లవారలేదు. ఇదంతా కూడా రాత్రి జరిగింది. మొత్తం ఇదంతా కూడా రాత్రి జరిగింది, ఇంకా తెల్లవారులే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ మహాబలా సంతి లఘవశ్చ ప్లవంగమాః. మన వానరుల్లో మహాబలవంతులు, వేగంగా కదలగలేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతిలో
దివిటీలు పట్టుకుని, వెలుగుతున్నటువంటి దివిటీలు పట్టుకుని లంకలోకి ప్రవేశించండి, లంకను ఆక్రమించండి ఇప్పుడు అని ఆజ్ఞిస్తున్నాడు సుగ్రీవుడు. ఇంకా ఆలస్యం చేయొద్దు, మనం ఎప్పుడైనా నిద్రపోక్కర్లేదు, ఎందుకంటే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. అందరూ చనిపోయినటువంటి వాళ్ళు లేచిపోయారు, ఇంకేమిటి. అందుకని ఇంకేం భయం లేదు, లంకని పూర్తిగా ఆక్రమించండి, చేతిలో డ్యూటీలు పట్టుకొని ఆక్రమించండి. ఇదంతా కూడా ఇది తెల్లారేపటికి జరిగింది. తర్వాత మళ్ళీ రాత్రికి ఏం చేయాలో చెప్తున్నాను అనమాట. తతో అస్తం గత ఆదిత్యే రౌద్రే తస్మిన్ నిశాముఖే లంకాం అభిముఖా సోల్కా జగ్ముస్తే ప్లవగర్షభా. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞతో సూర్యాస్తమయం అనేటువంటిది ప్రదోషకాలం. అప్పుడు ఈ వానరులందరూ కూడా చేత్తో దివిటీలు వెలిగించి పట్టుకుని లంక వైపు బయలుదేరారు. వాడిప్పుడు లంకలో ఏం చేస్తారో మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.